హాయ్ అందరికీ. ఈరోజు నేను పండు మిర్చి పచ్చడి చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పండు మిర్చి తీసుకొని ఇట్లా శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి తడి లేకుండా. దానికి కావాల్సింది మెంతులు, ఆవాలు కొంచెం డ్రై చేయాలి, చింతపండు 10 grams, వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే మిక్సీ జార్ తీసుకున్న, చిన్న మిక్సీ జార్, రోస్ట్ చేసిన మెంతులను ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. మెంతి పొడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వేరే జాడి తీసుకొని మిర్చి ఇంత వేసుకోవాలి. చేసిన తర్వాత 10 grams చింతపండు వేసుకోవాలి. మనం కారం బట్టి పులుపు బట్టి ఉంటుంది. నెక్స్ట్ వేసుకోవాలి కల్లు ఉప్పు లేదండి, సో మనం సన్నుప్పు వాడేస్తున్నాం. ఒక 2 స్పూన్లు వేసాను. సో ఇప్పుడు మిక్సీ పట్టాక చూపిస్తా. కొంచెం గరికగా పట్టాలి, పేస్ట్లా కాదు. సో పేస్ట్ చేసిన తర్వాత ఆవాలు, మెంతులు పొడేసి మిక్సీ వేసుకోవాలి. కలుపుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. వన్ స్పూన్ అంతా. కాస్త వేడైనాక వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, పొట్టు తీయండి. కాస్త వేడి అవ్వాలి. వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వన్ స్పూన్ అంతా ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేగిన తర్వాత
కాస్త వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఇందులో వేసేసుకొని ఒక 3 days అయినాక తీస్తే బాగుంటుంది. కొంచెం జాగ్రత్త. ఆలు వేసినాక కాస్త చల్లారినాక ఇందులో వేసేసుకొని కలుపుకొని ఒక 3 days అయినాక తీయాలి స్టోరేజ్ చేసుకొని. ఓకేనండి, ఇంతేనండి పండుమిర్చి పచ్చడి. ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.